హాయ్ మామ, వెల్కమ్ టు మూవీ మామ. ఈ వీకెండ్ మొత్తం మంచి మంచి మూవీస్ రిలీజ్ అవుతున్నాయి మామ. థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఈ వీడియోలో మనం రామ్ పోతినేని గారు మెయిన్ లీడ్ లో యాక్ట్ చేసిన డబుల్ స్మార్ట్ మూవీ రివ్యూ చూద్దాం. లాస్ట్ టైం వచ్చిన స్మార్ట్ శంకర్ మూవీకి ఇది సీక్వెల్ మూవీ. ఇంకా ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోతే మనం పార్ట్ 1 మూవీ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి ఈ పార్ట్ 2 మూవీ స్టార్ట్ అవుతుంది. మరి పార్ట్ 1 లో ఉన్న హీరోయిన్ పార్ట్ 2 లో కనిపిస్తుందా లేదా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. నేను ఈ వీడియోలో ఈ మూవీ మీద నా పర్సనల్ ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాము. ఈ వీడియో అయిపోయాక మీరు ఈ మూవీకి వెళ్ళాలా లేదా అనేది మీరే డిసైడ్ అవ్వాలి. ఇంకా మూవీ స్టార్ట్ అవడమే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ తో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ హాఫ్ పర్లేదు మా, బానే తీశారు. అక్కడక్కడ వచ్చే కొన్ని ఫైట్ సీన్స్ కానీ కామెడీ సీన్స్ కానీ పర్లేదు, బానే తీశారు మా. ఇంకా ఇంటర్వెల్ బ్లాక్ దగ్గరకు వచ్చేసరికి ఒక మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్లాక్ ని కట్ చేస్తారు. ఇంకా మూవీ సెకండ్ హాఫ్ లోకి ఎంటర్ అవుతుంది. సెకండ్ హాఫ్ కూడా పర్లేదు మా, బానే తీశారు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగా నచ్చింది నాకు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ఫైట్ సీన్ ఉంటది మా, ఊర మాస్ ఉంటది అంతే. అండ్ ఈ మూవీలో రామ్ పోతినేని గారి ఎనర్జీ అయితే మామూలుగా లేదు మా. అండ్ ఈ మూవీలో మైనస్ ల గురించి మాట్లాడుకుంటే ఈ మూవీలో ఫస్ట్ మైనస్ వచ్చేసరికి ఈ మూవీలోని డైలాగ్స్ చాలా ఓవర్ గా అనిపిస్తాయి మా, అస్సలు నేచురల్ గా అనిపించవు. స్మార్ట్ శంకర్ పార్ట్ 1 మూవీలో ఏదో తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్ చెప్పినందుకు మూవీ హిట్ అయిందని ఇక్కడ కూడా సేమ్ స్ట్రాటజీని వాడారు. కాకపోతే అది పార్ట్ 2 లో అస్సలు వర్కౌట్ అవ్వలేదు. డైలాగ్స్ చాలా ఓవర్ గా ఉంటాయి, అస్సలు నేచురల్ గా అనిపించవు, చిరాకు పుడుతుంది ఆ డైలాగ్స్ వింటుంటే. ఈ మూవీలో నెక్స్ట్ మైనస్ వచ్చేసరికి మ్యూజిక్. మనీష్ శర్మ గారు ఏంటి సార్ ఈ మ్యూజిక్? పార్ట్ 1 కి మ్యూజిక్ ఇచ్చిన మీరేనా సార్ పార్ట్ 2 కి మ్యూజిక్ ఇచ్చింది? స్మార్ట్ శంకర్ పార్ట్ 1 మూవీ సాంగ్స్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, ఒక్కొక్క సాంగ్ చార్ట్ బస్టర్ అంతే. కాకపోతే ఈ పార్ట్ 2 మూవీలో నాకు ఒక్క సాంగ్ తప్పితే మిగతా ఏ సాంగ్ పెద్దగా నచ్చలేదు. ఇంకా బీజిఎం గురించి మాట్లాడుకుంటే బీజిఎం కూడా అస్సలు వర్కౌట్ అవ్వలేదు మా. స్మార్ట్ శంకర్ పార్ట్ 1 మూవీలో అయితే బీజిఎం మాత్రం ఊర మాస్ ఉంటది, కాకపోతే ఈ మూవీలో అస్సలు వర్కౌట్ అవ్వలేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే రామ్ పోతినేని గారు ఈ మూవీలో ఫుల్ ఎనర్జీతో యాక్ట్ చేశారు. ఇంకా ఆ హీరోయిన్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు మా, ఎందుకంటే ఆమె యాక్టింగ్ ఈ మూవీలో అస్సలు బాలేదు. లాస్ట్ టైం పూరి జగన్నాథ్ గారు లైగర్ మూవీతో, అలాగే రామ్ పోతినేని గారు స్కంద మూవీతో గట్టి దెబ్బ తిన్నారు మా. ఈ మూవీ మాత్రం వాళ్ళకి మంచి కంబ్యాక్ అవుతుంది. ఇంకా ఈ మూవీ క్లైమాక్స్ లో ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ మీరు మూవీకి వెళ్ళి తెలుసుకోండి. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5 మా. ఒకవేళ మీరు ఈ మూవీ ముందే చూసుంటే ఈ మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో తప్పకుండా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీకి ఎవరెవరు వెళ్తున్నారో కూడా కామెంట్ చేయండి.